అమెరికా షట్ డౌన్ కాస్త ఇప్పుడు ఓపెన్ అయింది. 43 రోజులు అమెరికా చరిత్రలో జీతాలు లేకుండా మొత్తం పనులు ఆగిపోవడం. కేవలం కొన్ని పరిమితమైనటువంటి వనరులకి, అది సెక్యూరిటీ పర్పస్ మీదన వాటికి మాత్రమే జీతాలిచ్చి మిగతాదంతా ఆపేసినటువంటిది. గతంలో ట్రంప్ మొదటిసారి ఎన్నికైనటువంటి సందర్భంలో 41 రోజులు జరిగితే అది ఆపినటువంటిది డెమోక్రాట్స్ అయితే, ఇప్పుడు కూడా మళ్ళీ అదే డెమోక్రాట్స్ మరొకసారి ట్రంప్‌ని ఆపి రికార్డు సృష్టించారు. మధ్యలో బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఆపిన షట్ డౌన్ అయినా 10 రోజులకి మించి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మాత్రం 43 రోజులు అమెరికా చరిత్రలో 43 రోజులు షట్ డౌన్ అన్నటువంటిది ఇప్పుడే జరిగింది. తాజాగా నిన్ననే ప్రస్తావించాను, నిన్న మొన్న నా వీడియోలో ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇప్పుడు అందులో కీలకమైనటువంటి అడుగు పడింది. తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఏదైతే ప్రస్తుతం ఉన్న అతి పెద్దదైనటువంటి అంశం ఏది అంటే షట్ డౌన్ తొలగింపు. దానికి సంబంధించి మొన్ననే ఎగువ సభలో బిల్ అయిపోయి ఇప్పుడు దిగువ సభలో కాంగ్రెస్ కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ బిల్లు అధ్యక్షుడైనటువంటి ట్రంప్ దగ్గరికి వెళ్తుంది. ట్రంప్ దాని మీద సైన్ చేస్తే షట్ డౌన్ క్లోజ్, మళ్ళీ యథావిధిగా అమెరికా కార్యకలాపాలు నడుస్తాయి. ఇది బంగారం ధరల పెరుగుదల తరుగుదల మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అన్నటువంటిది గోల్డ్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.